బంగారం లాంటి భర్త, ముగ్గురు పిల్లలు, హాయిగా సాగిపోతున్న సంసారం. ఇంతకన్నా ఏం కావాలి? కానీ చేజేతులారా కాపురంలో నిప్పులు పోసుకుంది. పరాయి వ్యక్తి మోజులో పడి పడక సుఖం కోసం పక్కదారి పట్టింది. ఆ పిచ్చి కాస్త పీక్స్ కి వెళ్ళిపోయింది. చివరకు మొగుడు పిల్లల్ని వదిలేసి ప్రియుడితో జెండా ఎత్తేసింది. కట్ చేస్తే సీన్ తిరుపతి రుయా హాస్పిటల్ కి చేరింది. సతీష్కు 19 ఏళ్లు, రాధికకు 25 ఏళ్లు. ఆమెకు పెళ్లై 3 పిల్లలున్నారు. ఊరు చిత్తూరు శివారులోని కొంగారెడ్డిపల్లె. ఎక్కడ ఎప్పుడు ఎలా లంకె కలిసిందో కాని ఇద్దరికీ ఫెవికాల్ బంధం ఏర్పడింది. అది ఎంతలా అంటే అతుక్కుపోయినోళ్లు తిరిగి విడిపోలేనంత. కొన్నాళ్లు మొగుడుకు తెలియకుండా బాగానే వ్యవహారం నడిపింది రాధిక. అయినా ఇద్దరికీ సంతృప్తి కలగలేదేమో. మొగుడు పిల్లల బంధం తెంచేసుకుని ప్రియుడితో ఎగిరిపోవాలనుకుంది. వన్ ఫైన్ మార్నింగ్ లవర్ సతీష్తో కలిసి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. తర్వాత రాధిక కోసం భర్త వెతకడం ప్రారంభించాడు. 3 రోజుల క్రితం చంద్రగిరిలోని శ్రీవారిమెట్టు నడక మార్గం వద్ద ఇద్దరూ పురుగుల మందు తాగేశారు. తర్వాత భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో అతడు హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. భార్యతో పాటు సతీష్ను కూడా తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకువెళ్లి చేర్పించాడు. తన పిల్లల్ని విడిచిపెట్టి కట్టుకున్న భార్య మరొకటితో వెళ్లిపోతే ఆమె చావు ఆమె చచ్చిందని వదిలేస్తారు. కానీ రాధిక భర్త అలా చేయలేదు. విషయం తెలుసుకుని ఆగమేఘాల మీద వెళ్లాడు. ఆమెనే కాదు, ఆమె ప్రియుడిని కూడా కాపాడాడు. టీటీడీ సెక్యూరిటీ సిబ్బందితో కలిసి 450 మెట్లు కిందకు దించాడు. అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఇద్దరికీ సేవలు చేశాడు, ప్రాణాలు కాపాడాడు. ఇలాంటి వ్యక్తిని ఏమనాలి? ఆ మహా ఇల్లాలని ఇంకే